వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇకపై ఆ టెన్షన్ లేదు, ఉత్తర్వులు వచ్చేసాయి. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల ఫోటోలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్లను శాశ్వతంగా ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇకపై టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించిన ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆయా సచివాలయాల్లోని ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమవారము గురువారాల్లో పాఠశాలను సందర్శించి మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఐఎంఎంఎస్ యాప్లో లాగిన్ అయ్యేందుకు సచివాలయాల్లో ఉద్యోగులకు అవకాశం కల్పించింది. అంతేకాదు బుధ గురువారాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్, సభ్యులు కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష ఎస్పీడీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం ఇన్ఛార్జ్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు గారు ఆదేశాలను జారీ చేశారు. ఇక గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో మరుగుదొడ్ల ఫోటోలను అప్లోడ్ చేసే బాధ్యతలను ఆయా స్కూళ్ల హెచ్ఎంలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే తాము చదువు చెప్పేందుకు వచ్చామని, మరుగుదొడ్ల ఫోటోలు తీసేందుకు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అప్పటి ప్రభుత్వం వారి గోడును పట్టించుకోలేదు. అప్పటి నుంచి వాళ్ళే ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టీచర్లకు టాయిలెట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే బాధ్యతల నుంచి తప్పించింది. ఇటీవల తాత్కాలికంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే తాజాగా టీచర్లను ఈ బాధ్యతల నుంచి తప్పించింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్లు మరియు సభ్యులకు ఈ బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాయిలెట్ల ఫోటోల అప్లోడ్ బాధ్యతల నుంచి తప్పించి కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉపాధ్యాయులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.